గుహుడు రాముడు ఫ్రెండా? కలిసిన తర్వాత చాలా గొప్ప ఫ్రెండ్ అయిపోయాడు రాముడికి గుహుడు. ఇందుకు ఎవరో తెలుసా? ఆయన ఒక బోయవాడు. ఆయనకు కూడా ఒక రాజ్యం ఉంది. చాలా మంచోడు అనమాట. చక్కగా వేటకు వెళ్తాడు, వస్తాడు, రాజ్యాన్ని బాగా చూసుకుంటాడు. ఒకరోజు సడన్గా తెలిసిందనమాట విషయం. ఏమని? శ్రీరామచంద్రమూర్తి ఆయన రాజ్యానికి వచ్చాడు అని. ఇంకే ఉంది, పరుగు పరుగున వెళ్ళిపోయాడంట. వెళ్ళి రామయ్య తండ్రిని గట్టిగా హత్తుకొని, రామయ్య తండ్రి, ఇది కూడా అయోధ్య అనుకో, నీకోసం అన్నరాసులు అంటే భోజనం అండ్ అన్ని రకాల పళ్ళు అన్నీ సిద్ధం చేశారు, నీకు నచ్చినవన్నీ తిను అంటే, లేదు లేదు, నేను మా అమ్మగారికి మాట ఇచ్చాను, అవన్నీ నేను తినలేను, కానీ ఇదిగో ఈ గుర్రాల మీద వచ్చాను నేను, పాపం వీటికి ఆకలిస్తూ ఉంటుంది, కొంచెం గడ్డి పెట్టు అని అన్నారంట. అంతే, పొంగిపోయాడు. ఇంతకీ ఏ పని మీద వచ్చారు దొరా అంటే, గంగను దాటాలి అన్నారు. గంగా నది దాటి అడవిలోకి వెళ్ళాలన్నమాట. అయితే అంతకన్నా ముందు జరిగినటువంటి ఒక విషయాన్ని రాముడు తలుచుకుంటున్నాడు అనమాట. ఎలా ఎలా వచ్చాడు ఇంటి దగ్గర నుంచి అని చెప్పి. నాన్నగారిని, కౌసల్యను, కైకేయిని, లక్ష్మణస్వామి పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి, నువ్వు ఏమన్నా కూడా నేను నీ మాటను జవదాటను, నీ వెనకాలే వస్తాను, నీ కోసం పర్ణశాల కడతాను, నీ సేవలు చేసుకుంటాను, నిన్ను వదిలను, తల్లిదండ్రుల్లా కాచి కాపాడుకుంటాను, నన్ను కూడా రానివ్వు అని చెప్పి ఏడ్చినటువంటిది. ఇలా అన్నీ గుర్తొచ్చాయి అనమాట. అన్నీ గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉన్నాడు. ఈలోగా లక్ష్మణస్వామి వెళ్ళి మెత్తని పరుపులో ఉన్నటువంటి గడ్డిని తీసుకొని వచ్చి వదిన కోసం, అన్నయ్య కోసం సిద్ధం చేశారనమాట. ఆ రాత్రికి వాళ్ళు అక్కడ సేద తీరటం కోసం అని చెప్పి. ఆ తర్వాత పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత రామయ్య తండ్రి గుహుణ్ణి అడిగారట, గుహ, నాకు మర్రిపాలు కావాలి, తీసుకొస్తావా అని. వెంటనే వెళ్ళి పరిగెత్తుకొని తెచ్చేశారంట. ఆ మర్రిపాలు నాకు లక్ష్మణునికి తల మీద పొయ్యు అంటే పోసారట. అది మొత్తం జుట్టంతా కూడా జిగురుగా చేసేస్తే పైన ఒక శిఖలాగా వేసుకొని, నేను అరణ్యవాసానికి వెళుతూ ఉన్నాను కాబట్టి ఇలానే నిష్ఠాగరిష్ఠుడిగా నేను ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి భరద్వాజముని ఆశ్రమానికి వెళ్ళారట. వీళ్ళని తీసుకువెళ్ళటం కోసమని చెప్పి గుహుడు ఆ పడవని అంగరంగ వైభోగంగా అసలు అన్ని రకాల పువ్వులతో వాటితో అలంకరించేసి మంచిగా పాటలవి పాడుతూ గుహుడు తన పడవను సిద్ధం చేసిన తర్వాత రామలక్ష్మణుల్ని సీతా సమేతంగా ఎక్కించుకొని వెళుతూ ఉంటే, అయోధ్య నుంచి వాళ్ళు వస్తూ ఉండగా అక్కడ అయోధ్యపుర ప్రజలందరూ దశరథునికి 300 మంది భార్యలు ఎలా అయితే గనక వెక్కి వెక్కి ఏడ్చారో వీళ్ళు అలాగే ఏడ్చారట. ఇంత గొప్ప రాజుకి ఎంత పెద్ద కష్టం వచ్చింది అని చెప్పి. మొత్తానికి పడవెక్కి సీతారాములతో పాటు లక్ష్మణస్వామి కూడా భరద్వాజముని ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత వారు చెప్పారట, చిత్రకూట పర్వతంపై మీరు పర్ణశాల నిర్మించుకొని అక్కడే ఉండండి, అదే మీకు క్షేమం అని చెప్పి. ఆ తర్వాత ఏమైందో, పర్ణశాల నిర్మించుకుని వాళ్ళు అక్కడ ఎంత సంతోషంగా ఉన్నారో తర్వాత కథలో తెలుసుకుందాం. తెలుసుగా ఇలాగ ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.